ప్రైజ్ ద లార్డ్. పిల్లరా, ఉదయకాల సమయంలో దేని వాక్యాన్ని చదువుకుందాం. యోబు గ్రంథము 12వ అధ్యాయం 13వ వచనం. జోబ్ చాప్టర్ 12 and verse 13. జ్ఞాన శౌర్యములు ఆయన యొద్ద ఉన్నవి, ఆలోచనయు వివేచనయు ఆయనకు కలవు. With him is wisdom and strength. He hath counsel and understanding. యేసు ప్రభువుక ఘనమైన నామములో పిల్లరా, మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. మరి యొక్క నూతన వారంలో ప్రవేశిస్తున్నాం. అందును బట్టి మొట్టమొదటిగా దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లించాలి. రెండవదిగా పిల్లరా, మరి దేవుని యొక్క జ్ఞానమును, దేవుని యొక్క బలాన్ని మనం వెతికినట్లయితే ఆ దినమునకు కావలసినటువంటి ఆలోచన మనకు దేవుడిస్తాడు. తద్వారా అనేకమైన కీడు అపాయముల నుంచి మనం తప్పించుకుంటాం, మన కుటుంబాలు తప్పించబడతాయి. కాబట్టి ఉదయకాల సమయంలో దేవునితో సహవాసము పిల్లరా, వాక్యం యొక్క ధ్యానము మనం చేసినట్లయితే అది మనకి ఎంతో ఆశీర్వాదకరము. ఇక్కడ చూసినట్లయితే యోబు అంటున్నటువంటి మాటలు, జ్ఞాన శౌర్యములు ఆయన యొద్ద ఉన్నవి, ఆలోచనయు వివేచనయు ఆయనకు కలవు. కొన్నిసార్లు పిల్లరా, మనం తీసుకునేటువంటి కొన్ని నిర్ణయములు మరి మనకు నష్టాన్ని కలిగజేస్తాయి. అయితే దేవుని చిత్తానుసారముగా మనం జీవించినట్లయితే పిల్లరా, మనం తీసుకునే నిర్ణయములు మనకి ఆశీర్వాదకరంగా ఉంటాయి. ఈ సత్యంలో కాలస్యంలో గుర్తించినట్లయితే దేవుని యొక్క జ్ఞానాన్ని, దేవుని యొక్క బలాన్ని, దేవుని యొక్క ఆలోచనను వెదికి మరి మనము మన కుటుంబాలు గొప్ప మేలుకరమైన జీవితం కలిగి ఉంటాం. ఎంతో సంతోషంతో తృప్తి కలిగి మనం జీవిస్తాం పిల్లరా. అలాంటి ఉన్నతమైన కృప ఉదయకాల సమయంలో ప్రతి ఒక్కరికి దేవుడు దయచేయనుగాక. ప్రార్థన చేసుకుందాం. జీవగల దేవా, పరిశుద్ధమైన తండ్రి, మరి యొక్క శ్రేష్టమైనటువంటి ఉదయకాల సమయాన్ని బట్టి మీ వందనాలు చెల్లిస్తున్నాం. మీ ఆలోచన, మీ యొక్క జ్ఞానం ఎంతో గొప్పది ప్రభువా. మేము దాన్ని వెతికినట్లయితే మేము ఎట్లాంటి మేలుకరమైనటువంటి జీవితాన్ని చూస్తాం. ఎన్నోసార్లు మా సొంత ఆలోచనలు మాకు దుఃఖాన్ని, వేదనని తీసుకొచ్చినాయి. దేవుని ఆలోచనలు ప్రభువా మాకు మేలుకరమైనవి. కాబట్టి ప్రతి ఒక్కరి జీవితంలో మిమ్మల్ని వెతికి కనుగొనడానికి, మిమ్మల్ని తట్టి పొందుకోవడానికి సహాయం ఇచ్చేయండి. మీరు ప్రభువా ప్రేమించి ఆదరించి ఆదుకునే దేవుడవు. మీ వద్దకు వచ్చేవారికి మీరు ధారాళముగా ప్రభువా ఏది మాకు అవసరమో, మా కుటుంబాలకు అవసరమో, మాకు మేలుకరమో అది మీరు మాకు ఇస్తారు. కాబట్టి విశ్వాసంతో ప్రభువా ఈ గొప్ప జ్ఞానాన్ని వెదిగి పొందుకోవడానికి సహాయం ఇచ్చేయండి. ఈ దినమంతా మీరు ఎక్కల కింద భద్రపరచండి. మా పిల్లలందరినీ జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. వారు ఎలాంటి అవసరతలో ఉండి ఉదయకాల సమయంలో ఈ మాటలు వింటున్నారు నాకు తెలియదు, కానీ ప్రభువా మీ జ్ఞానంతో, మీ యొక్క తెలివితో, మీ బలంతో ప్రతి ఒక్కరిని నింపండి. తద్వారా కుటుంబాలు కట్టుకోవడానికి, వారి జీవితాలు కట్టుకోవడానికి ప్రభువా సహాయం ఇచ్చేయండి. ప్రతి ఒక్క వ్యాధి, ప్రతి ఒక్క బలహీనత యేసు నామం ద్వారా ప్రభువా విడుదల, జయము, స్వస్థత పొందునుగాక సహాయం ఇచ్చేయండి. ప్రతి కుటుంబంలో శాంతి సమాధానము ఏలుబడి చేయడానికి సహాయం ఇచ్చేయండి. ప్రతి పాపం నుంచి, చీకటి సంబంధమైన జీవితముల నుంచి ప్రభువా జయమిమ్మని మనం మీ చేతికి అప్పగించుకుంటూ యేసు ప్రభువారి అతి శ్రేష్టమైన నామమును బట్టి ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.